ఓం నమో నారాయణ. ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయం ఏమిటంటే, మరి కన్యారాశి వారికి మే మాసం 2024 సంవత్సరంలో మాస ఫలితం ఎలాగుంటుందో వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ యొక్క గోచార ఫలితాలు తెలుసుకునే ముందు దయచేసి మీ యొక్క జీవితం కుండలి ప్రకారంగా ఏ దశ నడుస్తోంది, ఏ అంతర్దశ నడుస్తుంది, మీ యొక్క జీవిత విశేషాలు ఏమిటి కూడా తెలుసుకున్నట్టయితే తప్పకుండా ఈ జాతకాలు ఏవైతే సమన్వయపరుచుకున్నట్టయితే గోచార ఫలితం కానీ లేకపోతే మీ యొక్క రాశి చక్ర రీత్యా వచ్చినటువంటి ఫలితాలు కానీ ఇవన్నీ ఈ రెండు కూడా సమన్వయపరుచుకున్నట్టయితే సరి అయినటువంటి అవగాహన వస్తుంది, ఆలోచన వస్తుంది. ఆ రకంగా అడుగులు పడి విజయాలని పొందేటువంటి అవకాశం ఉంటుంది. జాగ్రత్త పడండి. ఇకపోతే మరో విషయం ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, మొట్టమొదట ఈ గ్రహగమనాలు 1వ తేదీ మరి మే మాసానికి ఎలా ఉన్నాయని చూసుకున్నట్టయితే ఒకసారి వివరిస్తున్నాను. గురుగ్రహము 1వ తేదీన వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మేషరాశి నుంచి ప్రవేశించినటువంటి ఈ గురువు వృషభ రాశిలోకి ప్రవేశించిన తర్వాత శత్రుక్షేత్రం అవుతుంది. వృషభ రాశి శుక్రుడికి సంబంధించింది. కానీ ఇక్కడ ఏంటనంటే, ఎప్పుడైతే గురువు చేరుతాడో అతను అశాంతి అవస్థలోకి వెళ్ళిపోతాడు. ఇకపోతే మరో విషయం, ఈ గురువు యొక్క దృష్టి తానున్నటువంటి ప్రదేశం నుంచి 5వ స్థానాన్ని, 7వ స్థానాన్ని, మరి 9వ స్థానాన్ని చూస్తాడు. ఈ యొక్క భావాలు మాత్రం పదిలంగా ఉంటాయి, సుభిక్షంగా ఉంటాయి, క్షేమకరంగా ఉంటాయని మాత్రం మనం తెలుసుకోవచ్చు. ఇక మిగతా గ్రహాల విషయం కనుక చూసుకున్నట్టయితే 1వ తేదీ మేన ఈ యొక్క మేషరాశిలోకి వచ్చేటప్పటికి రవి, శుక్రులు ఇద్దరు కూడా ఉన్నారు. మరి మీనరాశిలో చూసుకుంటే కుజుడున్నాడు, రాహు ఉన్నాడు, బుధుడున్నాడు. కుజరాహుల యొక్క సంయోగం అంత మంచిది కాదు. ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇక కుంభరాశిలోకి శనైశ్వరుడు ఆల్రెడీ ఉండనే ఉన్నాడు. అది మూల త్రికోణ స్థానం, ఆయనకి చాలా బలంగా కూర్చొని ఉన్నాడు. ఆయన కూడా ఏంటనంటే 3వ స్థానాన్ని, 7వ స్థానాన్ని, 10వ స్థానాన్ని చూస్తాడు. చాలా క్రమశిక్షణలో ఉంచేటువంటి పరిస్థితి. కన్యారాశిలో కేతు ఉన్నాడు. కేతువులో ఉన్నటువంటి కన్యారాశి కొంచెంగా అటునిట్టుగా ఆలోచనల పరంపర అనేటువంటిది కలిగింపచేస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి సంశయాలు, ఒక్కొక్కసారి సందిగ్ధావస్థ, ఇవన్నీ కూడా ఈ కేతు వల్ల కలుగుతూ ఉంటాయి. కానీ ఆందోళన పడాల్సినటువంటి అవసరం ఎంత మాత్రం లేదు. దానికి ప్రధానమైన కారణం గురువు యొక్క దృష్టి ఉంది కాబట్టి. ఈ రకంగా చూసుకుంటే మరి 31వ తేదీ నాటికి గ్రహాల పరిస్థితి ఎలా ఉంది, ఇది చాలా ముఖ్యం. ఎంచేతంటే ఈ గమనాలను బట్టి మొత్తం 30 రోజుల పాటు ఎలా ఉంటుందనేది మనకు అర్థమవుతుంది. అవును కదా. ఇక్కడ మనం ఎప్పుడైతే 31వ తేదీన చూసుకుంటామో, కుజుడు మేషరాశిలో ఉండటం, అతడు 4 గ్రహాలు రవి కానీ, బుధుడు కానీ, తర్వాత శుక్రుడు కానీ, గురువు కానీ వృషభ రాశిలోకి చేరిపోవటం, ఆ తర్వాత కేతువులోకి వచ్చేటప్పుడు కన్య అలాగే ఉండటం, రాహు వచ్చేసి మరి మీనరాశిలో ఉండటం, ఆ శనైశ్వరుడు మరి మూల త్రికోణ స్థానమైనటువంటి కుంభరాశిలో స్వక్షేత్రంగా ఉండడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఎలా ఉంటుంది? కొంచెం ఎగుడు దిగుడుగా ఉంది, ఆందోళనకరంగా ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో కానీ, మరి ఈ యొక్క ఫైనాన్సెస్ విషయంలో కానీ, ఆర్థిక విషయంలో కానీ, ఈ 2 విషయాల్లో సరి అయిన నిర్ణయం తీసుకోకపోతే, ముందే జాగ్రత్త పడకపోతే అనవసరమైనటువంటి ప్రయాస అనేటువంటిది కలుగుతుంది. సరే, గురువుని యొక్క దృష్టి ఉంది, బాగానే ఉంటుంది. కానీ ఇప్పుడు ఖర్చులు, గురువు దృష్టి ఉన్నంత మాత్రాన ఖర్చులు జరగవని కాదు కదా. మన ఆలోచన విధానాన్ని బట్టి ఖర్చులు అనేవి పెరిగిపోతూ ఉంటాయి. గొంతమ్మ కోరికలతో మనం ఉన్నదంతా ఖర్చు పెట్టేసి ఊడ్చేస్తే ఆ తర్వాత కాలం గురువు మాత్రం ఏం చేయగలడు చెప్పండి. అంచేత మీ యొక్క ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక వనరులను బట్టి, మీకు వస్తున్నటువంటి ఇన్కమ్ను బట్టి జాగ్రత్త పడాలి. కోర్టుల్లో కేసులు ఉంటే మాత్రం ఖచ్చితంగా పోస్ట్ పోన్ చేసుకోండి, ఇప్పుడు అప్పుడే కాదు. ఇక మరో విషయం, ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ ప్రొఫెషన్స్ను తాగించాలి. లేకపోతే మాత్రం ఏదైనా అపనిందలు పడేటువంటి ప్రమాదాలు మాత్రం పొంచి ఉన్నాయి. రాజకీయ నాయకులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే, తప్పదు మీకు. ఎంచేతనంటే ఏదో మేము ఏం మాట్లాడితే అదే వేదం అవుతుంది, లేకపోతే అదే చట్టం అవుతుంది అని మీరు అనుకుంటే మాత్రం మీరు కగటాటాలు పాలయ్యేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. పదవులు కూడా దక్కేటువంటి అవకాశాలు వాళ్ళు ఎవరికి, అది ధర్మరీతిన ప్రవర్తించినటువంటి వ్యక్తులకి ప్రమోషన్లు కూడా దొరుకుతాయి. ఎవరికి? ధర్మరీతిన ప్రవర్తించిన వాళ్ళకి మాత్రమే. ప్రతినిత్యం కూడా తూచా తప్పకుండా శ్రీ మహావిష్ణువును పూజించండి,
మంత్రాలు చదవండి, లేకపోతే వినండి, ఏదో ఒకటి చేయండి. అక్కడ ఆత్మవిశ్వాసం అవసరం, ఆత్మబలం అవసరం, మనోనిగ్రహం అవసరం. అనవసరమైన వాద వివాదాల్లోకి వెళ్ళకండి. దూర ప్రయాణాలు చేసినప్పుడు మాత్రం మీ యొక్క ప్రవర్తన అనేది చాలా నెమ్మదిగా ఉండాలి. ఉరుకులు పరుగులు అంటే మాత్రం గాయపడేటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి. అతి జాగ్రత్తగా ఉండాలి. ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకుంటారు, ఏ ఇబ్బంది లేదు. నూతన వ్యాపారాలు ప్రారంభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. భాగస్వాములు కూడా కలిసేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అంతవరకు బాగానే ఉంది. కానీ ప్రారంభించగానే ప్రాఫిట్స్ వచ్చేస్తాయని అనుకోవడానికి వీల్లేదు. టైం పడుతుంది. దానికి కాలం అనేటువంటిది అవసరం. ఆ కాలాన్ని బట్టి అభివృద్ధి చెందుతుంది. రాబోయే కాలంలో ఎలా ఉంటుందంటే బాగానే ఉంటుంది, ఎటువంటి సమస్య లేదు. కానీ జాగ్రత్త పడాలి. తెలిసింది కదా. సెలవు మరి. ఉంటాను. నమస్కారం.